హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి నీట్ యూజీ తెలంగాణ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు 2024 అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 17,000 ప్లస్ ఉన్నారు అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ 6,000 ప్లస్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబర్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నారండి రిటర్నింగ్ వ్యూవర్స్తో పోలిస్తే. సో వీళ్ళు ఏంటంటే ఇన్ఫో గ్యాదర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు. సో ఒకసారి చూడండి, మా నుంచి మీకు ఏమైనా కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా యూస్ఫుల్ దొరికితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ బిల్డ్ అయ్యి మేము ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, టీఎస్ క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్డ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అనమాట. సో మనకి నిన్న క్వాలిఫైడ్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. సో అందరికీ మామూలుగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆ క్వాలిఫైడ్ లిస్ట్ నుంచి మనం ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పొచ్చా, చెప్తే ఎలా చెప్తారు, మీరు దేని బేసిస్ మీద చెప్తున్నారు, ఇన్ కేస్ చెప్పకూడదంటే ఎలా, అసలు ఏంటి అనేది ఉంటుంది. సో ఫస్ట్ నిన్న రిలీజ్ చేసింది ఒక క్వాలిఫైడ్ లిస్ట్ అనమాట. దాని నుంచి మనం యాక్యురేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం ఎలాగ ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే చెప్పలేము. సో వీళ్ళు వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్ అయ్యాక మన అప్లికేషన్స్ పెట్టుకున్నాక డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక ఒక పర్టికులర్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్. అప్పుడు మాత్రమే మనం ఒక యాక్యురేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయగలము. సో ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎందుకు చేస్తున్నారని అనుకుంటే, మనం ఈ వీడియో ద్వారా ఏం చెప్తాం అంటే, లాస్ట్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్ ఏదైతే నేను రిలీజ్ అయిందో ఆ క్వాలిఫైడ్ లిస్ట్ని లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అనాలిసిస్ చేసుకుని ఒక సేఫ్ స్కోర్ అయితే మనం ఇవాళ చెప్పబోతున్నాం అనమాట. అజంప్షన్ కట్ ఆఫ్ అని అనుకోండి, లేక ఒక సేఫ్ స్కోర్ చెప్తాం. ఈ రేంజ్లో మీరు ఉంటే మాత్రం సీట్స్ పక్కగా వస్తాయని ఒక ఎక్స్పెక్టెడ్ అనమాట. సో జస్ట్ ఏంటంటే ఒక సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టెడ్ అజంప్షన్ అయితే మేము చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీని యొక్క యాక్యురేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ ఎలా చెప్పాలనేది అండ్ అలానే మనం ఎంత ఉంటుందనేది ఫర్దర్గా మనం మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక మేము ఇంకా యాక్యురేట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అంతవరకు దీన్ని అయితే అనాలిసిస్ చేసుకుని ఈ సేఫ్ స్కోర్లో మీరు ఉన్నారా లేదా, ఉంటే ఎక్కడున్నారు ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మనం ఇక్కడ చూడొచ్చండి, ఆల్రెడీ నేను అయితే రిలీజ్ అయింది అండ్ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు, దిస్ ఈస్ నాట్ ఎ మెరిట్ లిస్ట్, దిస్ డేటా ఈజ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఎవరెవరు రాశారు ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ కోసం ప్రొవైడ్ చేశాను తప్ప ఇదైతే మెరిట్ లిస్ట్ కాదని క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడొచ్చండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్ రెస్పాన్స్ టు ద నోటిఫికేషన్ issued by the KNR UHS from all eligible candidates and after verification of uploaded original documents with regard to category and evaluation of PWD stats by the university appointed medical board. సో వన్స్ అప్లికేషన్ రిలీజ్ అయ్యాక మీరు అంత డాక్యుమెంట్స్ అని ఒరిజినల్ అప్లోడ్ చేశాక దాని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాం. అది మాత్రం మెరిట్ లిస్ట్ అని చెప్పారు. అప్పుడు ఆ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని మేము మీకు ఒక యాక్యురేట్ కట్ ఆఫ్ మార్క్స్ అప్పుడు చెప్తాం. బట్ ఇది ఎందుకు చెప్తాం అంటే, ఒక అజంప్షన్ కట్ ఆఫ్ అని అనుకోండి, జస్ట్ ఒక సేఫ్ స్కోర్ ఎంత ఉండాలని లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అనాలిసిస్ చేసుకుని క్వాలిఫైడ్ లిస్ట్ మీద అండ్ ఈ ఇయర్ క్వాలిఫైడ్ లిస్ట్ రెండింటిని అనాలిసిస్ చేసుకుని షఫిల్ చేసుకుని మీకు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలంటే, ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి 58th పర్సెంటైల్ అని ఉండాలి. మార్క్స్ వచ్చేసరికి మినిమం 162 అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఓసీ పీడబ్ల్యూడీ తీసుకున్న 45, మినిమం 144 మార్క్స్ వచ్చి ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 48th పర్సెంటైల్ అనమాట, లైక్ 127 మినిమం అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, టీఎస్ 2023 కట్ ఆఫ్ మార్క్స్ అండ్ స్టేటింగ్స్. లాస్ట్ ఇయర్ ఎంత కాగిందంటే ఒకసారి నేను రఫ్గా చెప్తాను మీకు లాస్ట్ ఇయర్ది. సో ఓసీకి చూడొచ్చు 452 మార్క్స్ 7,919 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఈడబ్ల్యూఎస్కి 449 8,033 దగ్గర అయింది. బీసీఏకి 382 విత్ 13,571 ర్యాంక్. బీసీబీకి 434 మార్క్ విత్ ర్యాంక్ ఆఫ్ 9,372. బీసీసీకి 379 మార్క్స్ 13,954 ర్యాంక్. అండ్ బీసీడీకి 440 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది, 8,913 ర్యాంక్. బీసీఈకి 443 మార్క్స్ అనమాట, ర్యాంక్ వచ్చేసరికి 9,538. ఎస్టీకి మీరు చెక్ చేసుకోవచ్చు 390 మార్క్స్ విత్ ర్యాంక్ ఆఫ్ 12,900. అండ్ ఎస్టీకి మీరు చెక్ చేసుకోవచ్చు 399 మార్క్స్ విత్ ర్యాంక్ ఆఫ్ 12,200. అండ్ మైనారిటీ వాళ్ళకి చెక్ చేసుకోవచ్చు 433 విత్ ర్యాంక్ ఆఫ్ 9,415. సో మీరు అనుకోవచ్చు, మనకి ఏంటంటే ఏపీతో పోలుస్తున్న తెలంగాణకి ఎందుకు ఇంత ఉంది, లైక్ ఓసీ కూడా 450 ఏంటి, బీసీఏకి 382 ఏంటి, ఈడబ్ల్యూఎస్కి 449 ఏంటి, అసలు ఏంటి అని. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, సో సీట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాగే ఉంటుంది అనమాట అప్పుడు ఆబ్వియస్లీ. సో ఇది లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు మనము ఈ ఇయర్ది మనం మాట్లాడబోతున్నాం. మీరు అనుకోవచ్చు, లైక్ ఈ ఇయర్ది మీరు ఎలా చెప్తున్నారు, దేని బేసిస్ మీద అంటే, లాస్ట్ ఇయర్ ఎంతైతే కట్ ఆఫ్ మార్క్ ఆగిందో ఆ లాస్ట్ ఇయర్ ఆగిన కట్ ఆఫ్ మార్క్కి ఎంతైతే ర్యాంక్ వచ్చిందో చూసి ఆ ర్యాంక్కి ఈ ఇయర్ ఎంత మార్క్ వచ్చిందో చూస్తే అదే మనకి కట్ ఆఫ్ అయితే అవుతుందన్నమాట. సో మన మార్క్స్ ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక సీట్ వస్తుందా రాదని డిసైడ్ చేసేది మాత్రం మన ర్యాంక్ మాత్రమే. సో ఇక్కడ చూడొచ్చండి, మేము ఒక అజంప్షన్
ఈ సేఫ్ స్కోర్స్ అనే ఒక అజంప్షన్ కట్ ఆఫ్ అయితే చేసాం, లైక్ సేఫ్ స్కోర్స్ అని మీరు చెప్పొచ్చు. సో ఫస్ట్ ఓసిక్ చూసుకుంటే 502 మార్క్స్ సేఫ్ అనమాట, 502 ప్లస్ ఉంటే. నెక్స్ట్ బీసీఏకి చూడొచ్చు 438 ప్లస్ ఉంటే సేఫ్, అండ్ బీసీబీకి 485 ఉంటే ప్లస్ ఉంటే సేఫ్, అండ్ బీసీసీకి 435 ప్లస్ ఉంటే సేఫ్ స్కోర్ అనమాట, అండ్ బీసీడీకి 491 ప్లస్ ఉంటే సేఫ్ స్కోర్, అండ్ బీసీఈకి 494 ప్లస్ ఉంటే మాత్రం ఇది సేఫ్ స్కోరే, అండ్ ఎస్సీకి 446 ప్లస్ ఉంటే సేఫ్ స్కోర్, అండ్ ఎస్టీకి మీరు చూడొచ్చండి 453 ప్లస్ ఉంటే ఇది ఒక సేఫ్ స్కోర్, అండ్ ఈడబ్ల్యూఎస్కి 498 ఉంటే సేఫ్ స్కోర్ అనమాట, అండ్ మైనారిటీకి 480 ప్లస్ ఉంటే సేఫ్ స్కోర్. సో ఇది టీఎస్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. మేము చేసింది ఎక్స్పెక్టెడ్ లైక్ అజంప్షన్ లాగా ఒక సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు ప్లస్ అని. సో మీకు పదే చెప్తున్నాను, ఇది ఫిక్స్ కాదు మనం ఇప్పుడు చెప్పలేము, బట్ మేము ఒక అజంప్షన్ క్వాలిఫైడ్ అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్ బేస్లో మీకు ఒకటి ప్రొవైడ్ చేసాము. సో ఈ ఏదైతే సేఫ్ స్కోర్ ఉందో ఈ జోన్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయని. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా మెన్షన్ చేసాం, దిస్ వాస్ టోటల్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లైక్ ఏ సేఫ్ స్కోర్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైడ్ లిస్ట్. ఇన్ దిస్ దేర్ మే బీ సర్టన్ చేంజెస్ విత్ 5 to 10 మార్క్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీ విల్ గివ్ యూ మోర్ యాక్యురేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దెన్. సో ఏంటంటే ఇప్పుడైతే మేము చేసామో దానికి ఒక 10 or 5 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు, 20 మార్క్స్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఏఏక్యూలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఆల్ ఇండియా కోటాలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎయిమ్స్ వాళ్ళు కానీ టాప్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు ఇంకా కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇంకొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు వచ్చాక ఏక్యూఐపీ మన స్టేట్ కౌన్సిల్ స్టార్ట్ అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక మేము ఎప్పుడైతే మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఇంకొక వీడియో అయితే క్లియర్ కట్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఈ మార్క్స్ని అయితే మీరు మెన్షన్ చేసి పెట్టుకుని ఈ జోన్లో మీరు ఉంటే సేఫ్ జోన్ అనమాట, అండ్ సేఫ్ స్కోర్ అనమాట. సో చూడొచ్చు లాస్ట్ ఇయర్ అసలు కట్ ఆఫ్స్ ఎంత ఉంది ఓవరాల్గా మీకైతే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్కి గవర్నమెంట్లో 618 ఓపెన్ కేటగిరీ, బీసీఏలో 531, బీసీబీలో 596, బీసీసీలో 543, బీసీడీలో 597, బీసీఈలో 591, ఎస్సీ 520, ఎస్టీ 519. సో ఇలా అన్ని కాలేజ్కి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను 1 by 1 చెప్పడం వల్ల ఏంటంటే నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అనమాట. సో ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ఎల్స్ దీని యొక్క పీడిఎఫ్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని పర్సనల్గా ఫర్దర్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ కాలేజెస్ అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ కంటిన్యూవేషనే చూసారు కదా, 50 కాలేజెస్ ఉన్నాయి, మళ్ళీ కంటిన్యూషన్ అనమాట. సో ఇది మా వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అంటే ఇది ఓవరాల్గా మనం లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారంగా మీకు ఒక ఎక్స్పెక్టెడ్ స్కోర్స్ అనేవి చెప్పాము, దీనికి ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక యాక్యురేట్గా మనం అప్పుడు ఇంకా చెప్తాం. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ న్యూస్లో అనిపించిన మా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.